ఇది నా కథ. శుభోదయం. ఈ రోజు నా జీవితంలో జరిగిన ఒక చిన్న కథను మీతో పంచుకోబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? అప్పుడే మొదలు పెడదాము. 1950లో ఒక చిన్న గ్రామ పాఠశాల. పిల్లలతో నిండిన ఒక తరగతి గది. టీచర్ చెప్పారు, పిల్లలు, ఈరోజు మన పాఠశాలకు ఒక ప్రత్యేక అతిథి రాబోతున్నారు, ఒక పైలట్. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. భారత వాయుసేన యూనిఫారంలో ఉన్న పైలట్ పాఠశాలకు వచ్చారు. నేను కూడా ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టాను, హర్షం వ్యక్తపరిచాను. ఆ రోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను కూడా ఎప్పుడో ఓ రోజు ఎగరాలి. మేము పైలట్తో చాలా ఆసక్తికరమైన విషయాలు చర్చించాము. నేను ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. ఫలితాల బోర్డు అధికారులు చెప్పారు, నీవు 2వ స్థానంలో ఉన్నావు, కాని కేవలం ఒక సీటే ఉంది. మమ్మల్ని క్షమించండి. కాని నేను ఆగలేదు. మారింది మార్గం మాత్రమే, లక్ష్యం కాదు. నా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సోమివష్యాలలో నేను ఐస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాను. శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తూ రాకెట్లను రూపొందించాము. ఒక రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. నేను పైలట్ కాలేకపోయినా నా దేశాన్ని ఎగిరేలా చేశాను. నేను కలలను ఆకాశంలోకి ఎత్తడం మొదలుపెట్టాను. నన్ను గెస్ట్ పైలట్గా ఆహ్వానించారు. చివరికి నేను ఎగిరాను. నాకోసంగా కాదు, నా లోపల జీవించి ఉన్న కలల కోసం. కలలు అనేవి నిద్రపోతూ చూసేవి కావు. కలలు అనేవి నిన్ను మేల్కొలిపేవి. అడ్వర్సిటీ అనేది ముగింపు కాదు. ధైర్యం ఉంటే అదే మార్గం నీ భవితవ్యంగా మారుతుంది. Please subscribe for more wonderful videos.